ప్రజెంట్ పుష్ప 2 ఒక బిగ్గెస్ట్ రికార్డ్ని క్రియేట్ చేసింది అనుకోవచ్చు. ఓవరాల్ ఒక 100 years వరకు దీనికంటే అంటే హిందీ బాలీవుడ్ని కొట్టే మగాడు ఇంకా లేడరా అనుకునే టైంకి పుష్ప 2తో ఆయన వచ్చి ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసేస్తారు. ఆల్రెడీ ఇట్స్ లైక్ 1700 crores వరకు అయితే దాని మార్క్ వచ్చేసింది. మరి ఇప్పుడు దాన్ని కొట్టే ఖాన్ ఎవరు? మరి అక్కడున్న ఖాన్స్ అందరూ కపూర్స్ అందరూ ఎవరు కొట్టగలుగుతారు నెక్స్ట్? సో ఖచ్చితంగా అంటే మనం వరల్డ్ వైడ్ తీసి పక్కన పెడితే ఓన్లీ హిందీలో 700 కోట్ల పైచిలకు కలెక్షన్ అంటే నిజంగా వాళ్ళకు కూడా నమ్ముద్ది కావట్లేదు హిందీ వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ స్టార్స్కి అంత లేదు. హిందీ స్టార్ ఎవరికి సాధ్యం కాంది. పోనీ ఇండియాలో ఎంతో మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, చూశారు, సౌత్లో ఉన్నారు, వాళ్ళు ఎవరి వల్ల కాంది అల్లు అర్జున్ గారి వల్ల అయింది. ఎందుకంటే అట్లా పుష్ప కోసం వాళ్ళు అంత హంగరీగా ఉన్నారనమాట. సో పుష్ప 1 ఇచ్చిన రిజల్ట్, దాని సక్సెస్, దాని తర్వాత పుష్ప 2 కోసం ఎంత వెయిట్ చేశారనేది ఈ సినిమా రిజల్ట్తో తెలిసిపోయింది. ఎందుకంటే దాదాపుగా ఒక లెస్ దాన్ 3 weeks అంటే 21 days లోపే ఈ సినిమా 700 కోట్ల పైసలు కలెక్ట్ చేసింది. మళ్ళీ క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ మొత్తం యాడ్ చేసుకుంటే ఇంకా 800 కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సినిమా. సో నిజంగా ఈవెన్ ఏ ఖాన్స్కి, ఏ కపూర్స్కి, అమితాబ్ బచ్చన్ గారికి కూడా అవ్వంది ఒక హ్యూజ్ రికార్డ్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పట్లో దీన్ని కొట్టాలి అంటే ఇంకా చాలా ప్రిపరేషన్తో దిగాలి. ఎందుకంటే అమీర్ ఖాన్ గారిది దంగల్ అనే సినిమా 2000 కొట్టినప్పటికి ఇండియాలో దాని కలెక్షన్ వచ్చి 500 పైన 600 లోపే ఉంది. సో మరి అట్లా చూసుకుంటే ఆయన కూడా కొట్టలేపారు. సో ఇంకా సల్మాన్ ఖాన్ గారికి ఒకవేళ ఛాన్స్ ఉన్నా కానీ ఆయనకి హిట్స్ లేవు ప్రస్తుతానికి. ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా లేదు. లాస్ట్ సుల్తాన్ ఆయన హిట్ అనుకుంటా. తర్వాత అన్ని అన్ని 400 కోట్ల దగ్గర అయిపోయినాయి. సో ఇంకా తర్వాత షారుఖ్ ఖాన్ గారు ఏదో అట్లా కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ 500 కోట్ల మార్కెట్ని పైకి తీసుకెళ్లారు. సో జవాన్ పఠాన్తో 500 కోట్లు దాటి ఆయన కూడా చేశారు. కానీ బట్ ఆయన మించి అంటే షారుఖ్ ఖాన్ గారు ఈరోజు టాప్లోకి వచ్చారా అనుకునే లోపు మళ్ళీ మన తెలుగు వాడు వెళ్ళి హిందీ గడ్డ పైన ఇంత రికార్డు కొట్టడం అనేది ఇప్పుడు దాకా 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు జరగలేదు. సో వాళ్ళతో పోటీగా కొట్టారు, వాళ్ళకన్నా తక్కువగా కొట్టారు, కానీ వాళ్ళని మించి కొట్టినాడు ఫస్ట్ హీరో అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఆ రికార్డు మటుకు అతని పేరు మీద ఉంటుంది. అంటే ఒకానొక టైంలో అల్లు అర్జున్ కంటే ముందు ఆ రికార్డ్స్ అన్నిటి బ్రేక్ చేసిన క్రెడిట్ ఖచ్చితంగా ప్రభాస్ దే అని చెప్పుకోవచ్చు. అప్పటికి బాహుబలి 2తో ఆయన ఒక చరిత్ర రాస్తే, అట్లాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన యష్ గారు KGF 2తో ఈ పార్ట్ 2 సీక్వెల్స్ అనే వాటికి వాళ్ళు హిట్లు అంటే వాళ్ళకి నచ్చి హిందీ వాళ్ళు మన సినిమాలు ఓన్ చేసుకున్నారు సౌత్ సినిమాలు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత దమ్ము అనేది కనపట్ల. ఎంతసేపు వాళ్ళు రొమాంటిక్ లేదంటే చప్రీ సినిమాలు తీసుకోవడం సరిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఎందుకంటే ఆల్మోస్ట్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఎప్పుడైతే చనిపోయారో అక్కడ నుంచి మొత్తం స్టార్ యాక్టర్స్ అందరూ వాళ్ళు బాయ్కాట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన మీద జరిగిన నెపోటిజం ఏదైతే ఉందో అది అందరూ కూడా మనసులో పెట్టుకున్నారు జనాలు. అప్పటి నుంచి వీళ్ళ సినిమాలు చూడటం తగ్గించారు. ఇంకా ఖాన్స్ ఎవరైతే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఉన్నారో వాళ్ళకి మాస్ స్టార్డమ్ ఉండబట్టి వాళ్ళ సినిమాలు ఇంకా లాగుతున్నారు. సో కొత్తగా రణబీర్ కపూర్ గారు కొంచెం ఏదో యానిమల్ తో ఒక మంచి ఊపందుకున్నారు. కూడా సందీప్ రెడ్డి వంగానే కదా డైరెక్టర్, ఒక విధంగా అది కన్సిడర్ చేస్తే తెలుగే కన్సిడర్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు యానిమల్ సినిమాతో కొంచెం ఒక 1000 కోట్ల దగ్గరికి అది 1000 అంటే 900 crores దాటినా కూడా 1000 కోట్ల పోస్టర్ ఆయన వేసుకోలేదు. అంటే మన తెలుగు వాడు అంత జెన్యూన్ గా ఉంటాడు. వేయాలంటే ఎంతో సేపు పట్టదు. 930 దగ్గర ఎంతో ఆపేశారు. అది ఇంకో 70 కోట్ల పోస్టర్లో వేసుకోవడం ఎంతో పని కాదు. బట్ 930తోనే ఆపేశారు ఆ సినిమాని. సో 1000 కోట్లు టచ్ అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ అది లాంగ్ రన్ లో ఎంత వచ్చిందో అంతే వేసుకున్నారు. సో మన తెలుగు వాడి జెన్యూనిటీ అనేది అక్కడ కనబడుతుంది అనమాట. సో మళ్ళీ రీసెంట్ గా గదర్ 2తో సన్నీ దేవల్ గారు కూడా అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టారు 600 కోట్ల పైసలు. దాన్ని కూడా ఆయన బీట్ చేశారు కదా. అదే ఎవరు ఇంకా ఒక్కొక్కరు పెట్టారా మళ్ళీ బాలీవుడ్ పుంజుకుంది అనుకునే లోపు మళ్ళీ ఆ స్త్రీ 2 అనే సినిమాతో అన్ని సినిమాల్లో పుంజుకుంది, బాలీవుడ్ టాప్ లోకి వచ్చిందనే లోపు మళ్ళీ కాళ్ళ కింద పెట్టేశాడు తీసుకొచ్చి. ఎప్పుడైతే ప్రభాస్ గారు పెట్టిన దాన్ని కొట్టడానికి వీళ్ళకి ఎన్నాళ్ళు పట్టింది. సో మళ్ళీ ఇప్పుడు పుష్పతో పెట్టిన రికార్డులకి మళ్ళీ వాళ్ళకి ఎన్నాళ్ళు పడుతుంది. వాళ్ళు ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి, ఇంకెంత హోంవర్క్ చేయాలి, ఎంతమంది ఖాన్లు, కపూర్లు తలుచుకొని వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకున్నా ఇప్పట్లో ఈ సినిమాని అయితే కొట్టలేరు ఖచ్చితంగా. సో నెక్స్ట్ సల్మాన్ ఖాన్ గారిది అయితే సికిందర్ వస్తుంది. దాని డైరెక్టర్ AR మురుగదాస్ గారు. ఇన్ కేస్ ఆ సినిమాకైతే 700 కోట్ల దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఇండియా లెవెల్లో. మరి అది వెళ్తుందా లేదా అనేది హిట్ అయితే కానీ చెప్పలేం.